టిడ్కో ఇళ్లు త్వరితగతిన అందిస్తామని పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు. దీనికోసం ప్రత్యేక ప్రణాళికలు చేసినట్లు పార్వతీపురంలో తెలిపారు. లబ్ధిదారులకు న్యాయం చేసే విధంగా 2 కోట్లకు పైగా నగదును పురపాలక సంఘ ఖాతాకు జమ చేయడం జరిగిందన్నారు. ఈ నిధులను చెక్ రూపంలో ఇవ్వాలా, ఖాతాలో వెయ్యాలా అనేటువంటి నిర్ణయం చేయవలసి ఉందని ఆయన అన్నారు. ఈ విషయంపై కొంతమంది ప్రజలకు తప్పుడు ప్రచారం ఇస్తూ ఆందోళన కలిగిస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే. టిడ్కో ఇళ్ల విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని తెలిపారు. అయితే టిడ్కో హౌసెస్ గురించి మాట్లాడాల్సిన ప్రస్తావన వచ్చింది. అసెంబ్లీలో గౌరవ సభ్యులు చాలాసార్లు ప్రశ్నించడం జరిగింది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో టిడ్కో హౌసెస్ కట్టాల్సిన టైంలో మనం కట్టి 14-19లో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందో అప్పుడు కట్టిన హౌసెస్ 70%, 80%, 90% వివిధ స్టేజుల్లో ఉండేవి. ఆ స్టేజెస్లో తర్వాత గవర్నమెంట్ మారింది తెలుసు. 19 నుంచి 24 వరకు దానికి రంగులైతే వేశారు తప్ప దాన్ని ఇప్పటి వరకు హ్యాండ్ ఓవర్ చేయలేకపోయారు. అది ఫెయిల్యూర్ గవర్నమెంట్. తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ విషయాన్ని పరిశీలించి ఎవరికి అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరికైతే మిస్ అయిందో వాళ్ళందరినీ కూడా కన్సిడర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇవ్వడం స్టార్ట్ చేసాం నిన్నటి నుంచి. అయితే టిడ్కో హౌసెస్ గురించి మాట్లాడాల్సిన ప్రస్తావన వచ్చింది. అసెంబ్లీలో గౌరవ సభ్యులు చాలాసార్లు ప్రశ్నించడం జరిగింది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో టిడ్కో హౌసెస్ కట్టాలి.